హాయ్ అందరికీ నమస్కారం అండి. శివుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తుల ఆవిర్భావం గురించి వివిధ పురాణాల్లో వేర్వేరు కథనాలు ఉన్నాయి. శివుని పుట్టుకలో బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర గురించి ముఖ్యమైన కథలు ఉన్నాయి. మనం తెలుసుకుందాం. ఒకటవది, భాగవత పురాణం ప్రకారం బ్రహ్మదేవుని నుదుటి నుండి శివుని జననం. సృష్టి కార్యంలో భాగంగా బ్రహ్మదేవుడు మానసాపుత్రులను సృష్టించినప్పుడు వారి సంసార బంధాలపై ఆసక్తి చూపలేదు. దీనితో బ్రహ్మకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుండి బ్రహ్మదేవుని నుదుట భాగం నుండి ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడు పుట్టగానే ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి రుద్రుడు అని పేరు పెట్టాడు. రుద్రుడు అనగా ఏడ్చేవాడు అని అర్థం. ఆయనే శివుని స్వరూపం. రెండవది, శివపురాణం ప్రకారం జ్యోతిర్లింగ ఆవిర్భావం. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే వివాదం నెలకొంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం అది అంతాలను కనుగొనమని శివుడు వారిని కోరాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళారు. కానీ ఇద్దరూ దాని అంచులను కనుగొనలేకపోయారు. అప్పుడు ఆ అగ్నిలింగం నుండి శివుడు సాక్షాత్కరించి, దీని ప్రకారం శివుడి అనాది, పుట్టుక లేనివాడు అని, బ్రహ్మ విష్ణువులే ఆయన నుండి ఉద్భవించారని శివపురాణం చెప్తుంది. మూడవది, వైష్ణవ పురాణాల ప్రకారం విష్ణువు నాభి నుండి ప్రళయకాలం తర్వాత విష్ణువు శేషతల్పంపై శయనించి ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక పద్మం ఉద్భవించింది. ఆ పద్మంపై బ్రహ్మ జన్మించాడు. ఆ తర్వాత సృష్టిని కొనసాగించే క్రమంలో బ్రహ్మ మరియు విష్ణువుల సంకల్పం లేనిదే ప్రార్థన మేరకు శివుడు ఆవిర్భవించారు. ముఖ్య గమనిక: హిందూ ధర్మంలోని కల్పభేదం అనే సిద్ధాంతం ప్రకారం ఒక్కో కల్పంలో యుగచక్రం ఒక్కో విధంగా దేవులు ఆవిర్భవిస్తుంటారు. వాస్తవానికి త్రిమూర్తులు ముగ్గురు ఒక్కటేనని, సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణు, లయ శివ అనే కార్యాల కోసమే వారు వేర్వేరు రూపాలు ధరించారని పురాణాలు స్పష్టం చేశాయి. మీరు ఈ అంశాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Please do like, share and subscribe. Thank you.